హలో అందరికీ గుడ్ ఈవినింగ్. ఇప్పుడైతే 4 అవుతుంది. నేనైతే పని స్టార్ట్ చేసిన. స్కూల్కి వెళ్ళాలి కదా, పని మొత్తం అయిపోయిన తర్వాత స్కూల్కి అయితే వెళ్తా. నేను ఇట్లా చదువుతూనే ఉంటా, వాళ్ళు ఇట్లా ఆడుతూనే ఉంటారు ఇంట్లో. ఇక సిటీలో ఉంటే ఇంట్లో తప్పదు కదా పనులు. ఇక వాళ్ళు ఇంట్లోనే ఆడుకుంటారు కాబట్టి పిల్లలు ఎక్కువ చదవడం ఉంటుంది, అదే పని ఉంటుంది. మొత్తానికైతే చెద్దర్లతో ఆడిళ్ళు మా పాప ఇట్లా అవి మడత పెడుతున్నా. తర్వాత ఇల్లు ఇట్లా తుడుస్తా అన్నమాట. ఇంతకీ మీరేం చేస్తున్నారు? ఈ వీడియో మొత్తం ఫుల్ చూడండి. అసలు మనకు మిక్సీ పైన గిన్నెలు ఖరాబ్ అయితే మీరు ఎట్లా చేస్తారు అనేది, మిక్సీ పడతారు అనేది కామెంట్ చేయండి. నేనైతే ఎలా పడతానో లాస్ట్ ఫుల్ వీడియో చూడండి, అప్పుడు అర్థమవుతుంది మిక్సీ ఎట్లా పడతా. నాకైతే మిక్సీ గిన్నెకు మూత అయితే లేదు. నేను ఎట్లా పడతా అనేది చూడాలనుకుంటే లాంగ్ వీడియో మొత్తం చూడండి, అప్పుడే అర్థమవుతుంది మీకు. ఇప్పుడైతే ఇక మెత్తలు ఇట్లా అన్నీ దులిపి మంచిగా సెట్ చేసి నీట్గా ఉంచుతాం మా వాడు వచ్చేసరికి. ఇక నా కొడుకు వచ్చిన తర్వాత ఇక వాడు అన్నం తింటాడు. అన్నం తిన్న తర్వాత రాసుకుంటాడు. ఇంకా మీరేం చేస్తున్నారు? మీరు కూడా ఇంతేనా? ఇంతకీ మీ పనులు ఎక్కడి దాకా వచ్చాయి? ఏం చేస్తారు ఇంటి దగ్గర ఉంటే? అసలు నాకు ఏం తోచదు. ఏ పని చేద్దామన్నా ఇంట్లో 4 గోడల మధ్యలో ఉండుడే. అంటే ఇక్కడ చుట్టుపక్క వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు డ్యూటీలోకి వెళ్ళిపోతారు. కరెక్ట్ 11 కల్లా సౌండ్స్ వినబడతాయి. తర్వాత ఇక కథం పీస్ఫుల్గా ఉంటుంది. మా కాలనీ మొత్తం సైలెంట్గా ఉంటుంది. మళ్ళీ 6-7 వరకు అల్లరిగా ఉంటుంది. అందరు ఇంటికి వస్తారు కాబట్టి ఇక నేను మా పాపే, చుట్టుపక్కల చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు లేరు. నేను ఒక్కదాన్నే చిన్నపిల్లని పట్టుకొని ఉంటాను కాబట్టి కొంచెం ఇక సైలెన్స్ ఉంటుంది అన్నట్టు. ఏం చేయాలో అర్థం కాక ఇక ఖాళీగా కూర్చుంటా. ఈవినింగ్ వరకు షాప్ ముందు అటో ఇటో మాట్లాడుకుంటాం. ఇక అంతా బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది. ఇట్లుంటుంది మరి. ఇంకా ఇప్పుడైతే ఇల్లు ఊడుస్తున్నా. ఇల్లు ఊడ్చిన తర్వాత ఇక మా వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ చేయాలి. ఈరోజు ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే వీళ్ళ కోసం నైట్ అయితే నేను దోశలది కొంచెం నానబెట్టిన, ఒక గ్లాసు బియ్యం నానబెట్టిన, సగం గ్లాసు మినపప్పు నానబెట్టిన. ఇక అందులో మెంతులు శనగపప్పు ఏమి వేయలేదు. ఇక అది మిక్సీ పడతా. ఒక 10 నిమిషాల తర్వాత వేస్తే మంచిగా వస్తాయి దోశలు, అప్పటికప్పుడు తినొచ్చు. పులవడం అంటే మా వాళ్ళు తినరు సరిగ్గా, 1-2 తినడంతోనే వద్దంటున్నారు. ఇక నాకు కూడా పెద్దగా ఏం నచ్చట్లేదు అని నేను టిఫిన్స్ ఏం చేయట్లేదు ఈ మధ్యలో. కాకపోతే తినడానికి స్నాక్స్ ఏమి ఉండట్లేదు. కర్ర అనాలి వీళ్ళకి, నోటికి టేస్ట్ అనిపించాలి. కానీ ఇక అన్నీ ఉప్మాలు అయితే తింటలేరు. ఇంకా చెప్పండి, ఏం చేస్తున్నారు? ఇంకా ఏం మాట్లాడాలి? ఈ ఇల్లు ఊడవడం అయిపోయిన తర్వాత బయట బట్టలు ఆరినాయా లేదా అని చూస్తా సాయంత్రం 4 గంటలకి. ఇక ఆరకుంటే ఇంటి ముందే కాబట్టి ఎండ సరిగ్గా రావట్లేదు. అంతకుముందు పైన ఎండేసేది కానీ ఇప్పుడు చేత కావట్లేదు పైకి ఎక్కాలంటే, టెర్రస్ పైకి. కానీ అప్పుడప్పుడు ఎక్కువ బట్టలు అయినప్పుడు ఎక్కుతా, పైన ఎండేస్తా. అప్పుడే మంచిగా ఆరుతాయి, అప్పుడే మంచిగా అనిపిస్తుంది. ఇంటి ముందు వేసినా కూడా మనసంతా ఏదో ఓటైనట్టు అనిపిస్తుంది నాకు. అవేమో బట్టలు ఎండే, నేనేమో 4 సార్లు చెక్ చేస్తా. ఇక మొత్తానికైతే సాయంత్రం అటు దుమ్ము పడుతుందని, రోడ్ సైడ్ దుమ్ము పడుతుందని ఇంట్లోకే ఫ్యాన్ గాలికి అయితే వేస్తా. ఇక తర్వాత వీళ్ళకు గిన్నెలు తోమి స్నాక్స్ అయితే చెయ్యాలి. దోశలు పిండి నానబెట్టినా అని చెప్పిన కదా, బియ్యం ఉన్న పప్పు, దాన్ని ఇప్పుడు మిక్సీ పడతాం. పల్లీ చట్నీ వేయాలి మా వాళ్ళకి ఖచ్చితంగా. ఇక ఇంకో రూమ్ అవుతుంది, ఈ రూమ్ కూడా ఊడ్చేసి నీట్గానే ఉంటుంది. కానీ ఈ రూమ్ కలరే అట్లుంది. ఆ బండల కలర్ ఎందుకు ఎర్రగా ఉన్నాయి, అసలు నచ్చట్లేదు ఈ రూము. ఇవి కూడా కాకపోతే ఇప్పటికే 2 టైమ్స్ చేంజ్ చేసినాం కాబట్టి ఇబ్బందిగా అనిపిస్తుంది చేంజ్ చేయాలంటే పిల్లలతోని. ఏం చేయాలని అర్థం కాక ఇదే రూమ్లో అడ్జస్ట్ అవుదాం అనుకుంటున్నా. ఇంకా ఊడనైతే ఊడుస్తున్న రూమ్ని. ఊడ్చిన తర్వాత గిన్నెలు ఉన్నాయి తోమాలే. ఇక టక్క అవుతుంది. అన్ని పనులు అయిపోయేసరికి మళ్ళీ టైం 4:30 దాటుతా ఉంటుంది. హడావిడిగా చేసుకుంటా టక్క పోతా. కొంచెం ముందు స్టార్ట్ చేస్తే అయిపోతుంది అనుకుంటా. ఇంకా టైం ఉంది కదా అని చూసుకుంటూ సాయంత్రం పని లేట్గా స్టార్ట్ చేస్తా. ఇక మళ్ళీ హడావిడిగా వెళ్ళిపోతా. ఇక్కడి గ్లాసులు అక్కడనే పిల్లలు ఉంటాయి, ఇక్కడి మూతలు అక్కడనే ఉంటాయి కదా. కిందికి 10 సార్లు వంగి తీయాలంటే నా నడుము అయితే మస్తు నొప్పి పెడుతుంది. ఇదంతా కామన్ అనుకో, వాళ్ళు ఆడుకోవాలి కదా. ఇక 4 గిన్నెలను అయితే ఫుడ్ ఉంటుంది మా పిల్లకి.
అల్లింత ఇల్లింత వేసి ఆడుతుంది. ఇక దాన్ని మళ్ళీ క్లీన్ చేయాలి నేను. ఇప్పుడైతే మిక్సీ పడదామని గిన్నెలు అయితే తోమినా అవి సర్దుతాను. సదిరేసిన తర్వాత మిక్సీ పట్టాలి. పల్లి చట్నీ ఉన్న దోశల పిండి ఎలా అసలు నేను ఎలా పడతా అనేది ఫుల్ వీడియో చూడండి. నాకైతే మిక్సీ గిన్నె పైన మూత అస్సలే లేదు. ఒకటే చిన్న మిక్సీ ఉన్నది మీడియం సైజ్ది. అన్ని గిన్నెలు ఖరాబ్ అయినాయి అన్నట్టు. 8 years అవుతుంది నేను ప్రీతి మిక్సీ తీసుకొని అమెజాన్లో తీసుకున్నా. మంచిగానే పనిచేసింది. ఇక మిక్సీ గిన్నెకు మూత లేకుండా మస్తు ఇబ్బంది అవుతుంది. అయితే నేను ఎట్లా పడతా అంటే టవల్ ఉంటుంది దానికి సపరేట్గా. ఇక టవల్ మిక్సీ పైన పెట్టి దానిపైన మూత పెట్టి అయితే మిక్సీ పడతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పల్లీలు వేయించుకున్నా. ఆ పల్లీల చట్నీ పట్టిన తర్వాత ఈ బియ్యము మినప్పప్పు నానబెట్టుకున్నది పడతా. ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్నట్టుగా అయిపోతుంది. పల్లి చట్నీ ఖచ్చితంగా పోపేయాలి. మా ఊళ్ళకి అస్సలు తినడు. అయితే పోపేద్దామన్నా కూడా కరివేపాకు లేదు, పచ్చిమిర్చి కూడా లేదు. ఒక జీలకర్ర పసుపు ఎత్తే కొంచెం వాళ్ళకి కలర్ఫుల్గా కనబడుతుందని అనుకుంటున్నా. ఇక ఫస్ట్ అయితే పల్లీలు మిక్సీ పట్టిన తర్వాత ఇక పోపేస్తా అట్లనే సింపుల్గా. ఇక ఏమున్నా లేకున్నా ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవుదాం అనిపిస్తుంది నాకు అంతే. చూసారు కదా టవల్ పెడతా. టవల్ పెట్టి పైన మూత పెట్టి మిక్సీ అయితే పడతా. అట్లయితే కారదు, మనకు షాక్ వస్తుంది అనే టెన్షన్ అయితే ఉండదు. షాక్ ఖచ్చితంగా వస్తుంది. నీళ్ళు మనం పట్టేటప్పుడు కారుతాయి కదా, అప్పుడు షాక్ వస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. నాకు భయంగానే పడతాను. ఇక తర్వాత మిక్సీని తడి క్లాత్ తోటి అయితే క్లీన్ చేస్తా. ఇక లోపల కూడా క్లీన్ చేయాలి. కత్తెరతో అయితే నేను క్లీన్ చేస్తాను లోపల దాకా మన ఫింగర్స్ పోవు కాబట్టి. ఇప్పుడైతే పల్లి చట్నీ అయితే పోపేస్తున్నా. ఆయిల్ పోసిన కొంచెం ఒక వెల్లిపాయ జీలకర్ర కొంచెం వేసి అవి మంచిగా చిటపట అన్న తర్వాతనే కొంచెం పసుపు వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పల్లీలు పేస్ట్ అయితే వేయాలి. అంతే, చట్నీ అయిపోయింది. ఇప్పుడైతే దోశలు వేస్తున్నా. ఏం లేదండి, దోశలు సింపుల్. ఇప్పుడే పట్టినా, ఇప్పుడే వేయద్దు. కాకపోతే మా పాప ఏడుస్తుంది. ఒక 10-15 నిమిషాలు ఆగితే మంచిగా ఉంటుంది. ఇక పులిచినవి మా పిల్లలు అస్సలే తినరు. ఇట్లా ఎప్పటికప్పుడు వేస్తేనే తింటారు టేస్టీగా. అంతే ఈ వీడియో. తర్వాతనైతే ఏ కిచెన్ గిన్నెలు అయితే క్లీన్ చేస్తా. మళ్ళీ మిక్సీ పట్టినవి అవి ఉంటాయి కదా. ఇప్పటికైతే ఇంకా టైం కాలేదు. మా వాడైతే 4:45కి అయితే వస్తాడు కాబట్టి నేనైతే కొంచెం ఇంకా టైం ఉంది, 5 minutes అట్లా. అందుకే గిన్నెలు ఇట్లా క్లీన్ చేస్తున్నా. నేను వెళ్ళేదాకా అక్కడ కూర్చుంటాడు. మొత్తానికైతే తీసుకొని వచ్చిన. ఇక నైట్ తినిపించిన అయిపోయింది. 7:30, 8 కల్లా పడుకుంటారు మా పిల్లలు. నేనైతే వానికి హోంవర్క్ చెప్తున్నా, మ్యాథ్స్. అంతే, ఇక నేను కూడా తినేసి పడుకుంటా. హోంవర్క్ అంతా అయిపోయిన తర్వాత కాసేపు ఆడుకుంటారు. ఇక పడుకుంటా. ఇక చూసారు కదా మళ్ళా 4కి నేను క్లీన్ చేసిన. మళ్ళీ ఎక్కడ బట్టలు అక్కడనే నా బిడ్డ మంచిగా చదిరి పెట్టింది. ఇక మళ్ళీ చదువుకోవాలి. ఇదే నా పని. ఇంతే. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.